సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో తమ వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను, ముఖ్యంగా చిన్నతనంలో జరిగిన చైల్డ్ అబ్యూస్ వంటి సున్నితమైన విషయాలను ధైర్యంగా బయటపెడుతున్నారు. తాజాగా హీరో వరుణ్ సందేశ్ భార్య నటి వితికా షేరు సైతం తన జీవితంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన గురించి ఓపెన్ అప్ అయింది. ఆ వీడియోలో తను మాట్లాడుతూ చిన్నతనంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి, ఆ తరువాత పడిన మానసిక వేదన గురించి వివరించి అందరినీ కదిలించింది. తనకు కేవలం 8 ఏళ్లు ఉన్నప్పుడు ఈ దారుణం జరిగిందని వితిక గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తన చెల్లి చాలా చిన్నదని, ఇంకా పాలు తాగే వయసులోనే ఉందని తాను చెప్పుకొచ్చింది. ఆ వయసులో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా అర్థం కాని అమాయకత్వం తనదని, కానీ ఆ చేదు సంఘటన తన లేత మనసుపై తీవ్రమైన గాయం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ జ్ఞాపకం తనను ఎంత భయపెట్టిందో ఆమె తెలిపింది. ఆ సంఘటన తాలూకు ట్రామా తనను ఏళ్ల తరబడి వెంటాడిందని వితిక ఎమోషనల్ అయ్యింది. దాదాపు 22 ఏళ్లు వచ్చే వరకు ఆ బాధ నుంచి, ఆ భయం నుంచి తాను బయటపడలేకపోయానని తెలిపింది. ఎవరికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతూ తీవ్రమైన మానసిక సంఘర్షణకు అనుభవించానని, అది తన జీవితంపై ఎంతో ప్రభావం చూపిందని ఆమె ఈ సందర్భంగా పేర్కొంది. ఒక ఫ్రెండ్కు చెప్పుకున్న తర్వాత బాధ తగ్గిందని, పంచుకుంటే ఏ బాధ అయినా తగ్గుతుందని తెలిపింది వితిక. అయితే ఆ డిప్రెషన్ నుండి బయటపడడానికి తనకు వర్కౌట్స్ ఎంతగానో సహాయపడ్డాయని వితిక తెలిపింది. ప్రస్తుతం తాను రోజు జిమ్లో వర్కౌట్ చేయడం వల్లే చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నానని ఆమె తెలిపింది. వ్యాయామం చేయడం వల్ల తన బాడీ కంట్రోల్లో ఉంటుందని, అదే సమయంలో మెంటల్ హెల్త్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. ఫిట్నెస్ తన లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చేసిందని ఆమె తెలిపింది. చివరిగా చిన్నతనంలో జరిగిన ఇలాంటి సంఘటనల గురించి పబ్లిక్గా మాట్లాడడానికి ఎంతో ధైర్యం కావాలని వితికా షేరు తన గతాన్ని నిజాయితీగా పంచుకోవడం ద్వారా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న మరెంతో మంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసాన్ని నింపింది. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఆమె మాటల్లో స్పష్టం చేసింది.